హాయ్ అండి. నేను మీ అను పల్నాటి. ఈరోజు అయితే ఊటీ వెళ్తున్నాము. అక్కడ ఇప్పుడైతే వెదర్ చాలా బాగుంటుంది, వర్షం పడుతూ మంచు అది. అందుకే ఈ టైంలో బయలుదేరుతున్నాము. మేము ముందుగా బెంగళూరు నుంచి అయితే బయలుదేరాము. మేము ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి అయితే బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఆపుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని అక్కడి నుంచి బయలుదేరేసాము. షోలే సినిమా ఈ కొండల దగ్గరే షూట్ చేశారని చెప్తూ ఉంటారు. ఇవి షోలే కొండలని కూడా పిలుస్తుంటారు. అక్కడి నుంచి మేమైతే మైసూర్ వెళ్ళాము. మైసూర్లో జూ అయితే చాలా బాగుంది. అక్కడ అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి, గొరిల్లా కూడా ఉంది. పిల్లలకైతే చూపించడానికి చాలా బాగుంది. మేము మైసూర్లో జూ చూసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేసి మరుసటి రోజు పొద్దున బయలుదేరాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ మైసూర్లోనే చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఊటీ వెళ్ళే దారిలో మనకి ముదుమలై ఫారెస్ట్ ఏరియా అయితే వస్తుంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో అయితే వైల్డ్ యానిమల్స్ రోడ్డు పక్కనే తిరుగుతూ ఉంటాయి. ముదుమలై ఫారెస్ట్ ఏరియాలో అయితే రోడ్డు పక్కనే జింకలు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. మేము అప్పుడే అక్కడికి రీచ్ అయినప్పుడు మా ముందరే ఒక టైగర్ అయితే క్రాస్ చేసింది వాటి మీదకి అటాక్ చేయడానికి. అందుకే అలా నిలబడి చూస్తూ ఉన్నాయి. టైగర్ మళ్ళీ కనిపిస్తుందేమో అని వెహికల్ అయితే స్లో చేసాము, కానీ కనిపించలేదు. కానీ అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అయితే కిందకి దిగడం మంచిది కాదు. వెహికల్లోంచి ఏదున్నా వెహికల్లోంచి చూసుకుంటూ ఉండడం మంచిది. అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఊటీకి గుడలూరు మీద వెళ్తుంది. ఊటీ వెళ్ళే దారిలో అయితే టీ ఎస్టేట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇలా పచ్చగా అంతా చాలా బాగుంటుంది అందంగా చూడ్డానికైతే. ఇక్కడైతే మేము ఏదైనా స్నాక్స్ తీసుకుందామని ఇక్కడైతే ఆగాము. నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్ అట్లాంటి స్నాక్స్ తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇదైతే పైకారా వాటర్ ఫాల్. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఊటీ వెళ్తే మటుకు కంపల్సరీ ఇది విజిట్ చేయండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇది 5 or 6 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. చిన్నవాళ్ళు అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు, ఆటో అయితే అవసరం లేదు. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆటో ఎక్కవలసి ఉంటుంది. ఊటీ వెళ్ళే దారిలోనే మనకి ఈ డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే వెదర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఆపుకొని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. మేము కూడా అక్కడ ఆగి కాసేపు అక్కడ చూసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఊటీ వెళ్ళే దారిలోనే మనకి సినిమా షూటింగ్ చేసే స్పాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే యూకలిప్టస్ ట్రీస్. అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే చూడడానికి చాలా పెద్దగా పొడవుగా ఉన్నాయి. చక్కగా వెడల్పు కూడా ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా వెడల్పు ఉన్నాయి. ఇక్కడ కూడా దిగి చూసుకుంటూ ఉంటారు అందరూ, ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే ఫుల్ క్లైమేట్ మారిపోతుంది. మొత్తం మంచు, మేఘాలు, వర్షం పడుతూ అసలు ఎంత బాగుందో క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్న రిసార్ట్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. భయంకరంగా చలి, ఆ స్వెటర్లు కూడా సరిపోలేదు, అంత చలిగా అనిపించింది. నైట్ డిన్నర్ అయితే స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాము. అక్కడ స్విగ్గీ కూడా అవైలబుల్గా ఉంది. మరుసటి రోజు పొద్దున్నే కియాన్స్ బర్త్డే అయితే అక్కడే సెలబ్రేట్ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము కూనూరు బయలుదేరాము. ఊటీలో ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. అసలు కలర్స్ అయితే ఎంత బాగుంటాయంటే ఆ వెదర్కి అలా ఉంటుందేమో అనిపించింది నాకైతే. కలర్స్ అంత బాగా పూస్తుంటాయి ఫ్లవర్స్ అక్కడ. కూనూరులో సిమ్స్ పార్క్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. అక్కడ పురాతన ట్రీస్ ఉంటాయి, 200 ఏళ్ల క్రితం నాటిన చెట్లు కూడా ఉంటాయి. వాటికి బోట్స్ పెట్టేసి ఉంటారు. అవైతే ఆ పార్క్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి. రకరకాల చెట్లు అదైతే చూసుకొని మేము అక్కడి నుంచి టీ ఎస్టేట్స్కి అయితే వెళ్ళాము.
మేము వెళ్ళిన టీ ఎస్టేట్ అయితే చాలా పెద్ద టీ ఎస్టేటు. ఏషియాలోనే అతి పెద్ద టీ ఎస్టేట్ అని చెప్తుంటారు. అసలు చూడ్డానికైతే వ్యూ చాలా బాగుంది. పొగమంచు, వర్షము, టీ తోటలు, అసలు చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. అంత అందంగా ఉంది అక్కడ. ఊటీ వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఆ ప్లేస్ని విజిట్ చేస్తారు తప్పకుండా. మేము కూడా ఆ టీ తోటల్లోకి అయితే వెళ్ళి కాసేపు తిరిగాము. పచ్చదనం అది చాలా బాగా అనిపించింది ఆ వాతావరణము. నేను ఆ ఆకులు కూడా కోసి వాసన చూశాను. డైరెక్ట్గా అయితే ఏమనిపించలేదు. అది ప్రాసెస్ చేసిన తర్వాత స్మెల్ వస్తుందేమో మంచి వాసన. అక్కడ వాతావరణం అయితే వెంటనే మారిపోతూ ఉంటుంది. కొంచెం సేపు పొగమంచు, కొంచెం సేపు వర్షము, అలా వెంటనే వాతావరణం మారిపోతూ చాలా అందంగా అనిపించింది. ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ టీ తోటల్లోకి వెళ్ళి అయితే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. పక్కనే టీ షాప్స్ కూడా ఉంటాయి. అక్కడైతే మేము వేడిగా కొంచెం టీ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము. టీ ఆకు కోసే వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు ఉంది. దాంతో అయితే చెట్టుపై నుంచి ఇలా లాగినప్పుడు ఆకు అంతా దాంట్లోకి వచ్చేస్తుంది ఈజీగా. ఆ విధంగా అయితే ఆకు కోస్తున్నారు వాళ్ళు. వర్షం పడుతూ ఉంది, అయినా కానీ వాళ్ళు ఆకును కోస్తూనే ఉన్నారు. అక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడైతే లంచ్ ఫినిష్ చేసుకున్నాము. చాలా బాగుండింది లంచ్. వేడిగా మళ్ళీ కొంచెం టీ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము. మా ప్లాన్ ఏంటంటే కున్నూరు నుంచి ఊటీకి ట్రైన్ బుక్ చేసుకున్నాము, ట్రైన్ వ్యూ చూడడానికి. ఊటీ నుంచి మాసినగుడి మీద వెళ్ళడానికి నో ఎంట్రీ. అక్కడ లోకల్ డ్రైవర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అక్కడ హెయిర్ పిన్స్ ఎక్కువ ఉండడం వల్ల డేంజర్ అని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటే అతను చెప్పారు. సో అక్కడి నుంచి అయితే నో ఎంట్రీ ఉంటుంది. మీకు ట్రైన్ వ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.